అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, కామెంట్స్, హైప్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 63తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ వల్ల వీడియో మరింత మందిలోకి వెళ్తుంది. ఐషు ఉన్న గదిలో శ్రీ గదిలో జరిగేది మొత్తం లైవ్ చూసేలా ల్యాపీ పెట్టుకొని కూర్చుంది. పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలిచ్చి శివ్ కూడా వచ్చి ఐషు పక్కన కూర్చుంటాడు. దీపిక లోపలికి వచ్చి చూసేసరికి అందరూ హాల్లో ఉన్నారు. అందరినీ అలా ఒక దగ్గర చూసేసరికి కొంచెం తడబడింది. కానీ వెంటనే మొహం మీద నవ్వు పులుముకొని అందరినీ హాయ్ అంటూ పలకరించింది. అందరికీ కోపం తన్నుకు వస్తున్నా తప్పదు కాబట్టి హాయ్ అంటూ పలకరించారు. ఏమ్మా దీపిక, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పెళ్ళెప్పుడు అంటే టైం వచ్చినప్పుడు అని దాటేశావు, ఇప్పుడు కూడా అదే అంటావా అని నవ్వుతూనే అడిగారు అనురాధ. అది ఆంటీ చూస్తున్నారు అమ్మ వాళ్ళు, కానీ సెట్ అవడం లేదు. అన్నీ కావాలి అని అందని వాటి కోసం ఎదురు చూడకూడదు. ఇప్పటికే 30 వచ్చినట్టున్నాయి. ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఎలా అంటారు రాజ్యం గారు. ఇంకక్కడుంటే కష్టమని శ్రీని ఒకసారి టెస్ట్ చేయడానికి వచ్చానా ఆంటీ, ఏదో పొట్ట నొప్పి అంటుంది కదా అంటుంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పావంట కదా కొంచెం చలువ చేసేవిమ్మని, అవి ఇవ్వటం మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి బాగానే ఉంది. అయినా అలాంటి పొట్టనొప్పి ఎందుకు వస్తుంది అంటారు విజయ. శ్రీకి లేట్ ప్రెగ్నెన్సీ కదా ఆంటీ, పైగా మందులు వాడింది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సరే శ్రీ, లోపలికి తీసుకువెళ్ళు చెప్తారు విజయ. శ్రీ లోపలికి తీసుకువెళ్తుంది దీపికని. లోపలికి వెళ్ళగానే శ్రీ, నీకిచ్చిన టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నావా అని అక్కడ కవర్ కోసం చూస్తుంది దీపిక. దీపిక, అందులో అబద్ధం చెప్పేదేముంది? ఆహా, అలా అని కాదు. మొత్తం వేసుకొని ఉంటే నీకు ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేవి వేసుకుంటే ఇంకసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. అవునా, సరే పడుకో శ్రీ, ఒకసారి బేబీ ఎలా ఉందో చెక్ చేస్తాను. సరే దీపిక అని శ్రీ పడుకుంటుంది. శివ్ పక్కకి వెళ్తాడు ల్యాపీ ముందు నుంచి. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఆడవాళ్ళు ల్యాపీ ముందు కూర్చుంటే మగవాళ్ళు పక్కకి కూర్చుంటారు. శ్రీ పొట్టంతా నొక్కుతూ బేబీ పొజిషన్ చూస్తుంది దీపిక. బేబీ మూవ్ కూడా ఫాస్ట్గా ఉండడం తెలుస్తుంటే ఇదెలా సాధ్యం అని ఒక్క నిమిషం ఆలోచనలో పడుతుంది. బాగా గట్టి పిండంలాగుంది. ఈసారి నేను ఇచ్చేవి ఎంత గట్టి పిండమైనా పోవాల్సిందే అని మనసులో అనుకుంటూ కన్నింగ్ నవ్వు నవ్వుతుంది. అది ఐషు చూపు దాటిపోలేదు. అంతా బాగానే ఉంది శ్రీ, కానీ నీకు బేబీ డెలివరీ అప్పుడు గర్భసంచి బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే బాగా చిన్నది కదా. ఇప్పుడు నేను ఇచ్చే టాబ్లెట్స్ నీకు ఆ ప్రాబ్లం లేకుండా బేబీ ఫ్రీగా బయటికి వచ్చేలా చేస్తుంది. శ్రీ బెడ్ మీద నుంచి లేచి కూర్చొని, అవునా, నాకేమన్నా పెద్ద ప్రాబ్లం నా దీపిక? అంటే డెలివరీ టైంలో ఏదన్నా బాగా ఇబ్బంది అవుతుందా అని అడుగుతుంది. పెద్ద ప్రాబ్లం అంటే పెద్దదే శ్రీ, నీ గర్భసంచి చాలా చిన్నది, పైగా బేబీని మోసేంత బలంగా కూడా లేదు. అంటే గాజు గ్లాస్ టైప్లో ఉంది. ఏ క్షణమైనా పగిలే ఛాన్స్ అన్నమాట. అందుకే నీకు ఈ టాబ్లెట్స్ అలా ఏమీ కాకుండా అని అంటుంది. థ్యాంక్ యూ దీపిక, నువ్వు నా కోసం చాలా కేర్ తీసుకుంటున్నావు. పర్లేదు శ్రీ, అయినా నువ్వెప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు బిడ్డ కోసం? నేను ఫారిన్ వెళ్ళాక వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ. అసలు ఆ గుడ్ న్యూస్ నా నోటితో నీకు చెప్పాల్సింది అని ఒత్తి పలుకుతూ అంది దీపిక. అవును దీపిక, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నువ్వు ఇలా వెళ్ళావు, నెలకే వచ్చింది అంటుంది శ్రీ. అవును, అప్పుడు నేను వెళ్తూ నీకు టాబ్లెట్స్ ఇచ్చాను వేసుకోమని. అవి వేసుకున్నావా? లేదు దీపిక, అవి ఆ రోజు తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టానో గుర్తులేదు. మా తోడికోడలు శ్రీమంతం హడావుడిలో ఉండిపోయాను. తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. నువ్వేమో అవి ప్రిస్క్రిప్షన్లో రాయలేదు. నీకు ఫోన్ చేస్తే కలవలేదు. అందుకే వదిలేశాను. అవునా, అప్పుడు అవి వేసుకొని ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అవును దీపిక,
నాకిచ్చే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్‌లో రాయవేంటి? అదా! అందరికీ రాసేవి నీకు రాయను కదా! నీకు స్పెషల్‌గా ఇస్తాను. అందుకే ఇంక ప్రిస్క్రిప్షన్‌తో పని ఏముంది? హ్మ్. అవును. పని ఏముంది? ఇవిగో ఈ టాబ్లెట్స్ రోజు రాత్రి పడుకునే ముందు ఒకటి వేసుకో. ఈ 5 వేసుకో. తర్వాత అవసరమైతే అప్పుడు మళ్ళీ తెస్తాను. ఇవి వేసుకున్నాక కూడా కొంచెం పొట్టనొప్పి వస్తుంది. లైట్‌గా బ్లీడ్ కూడా కనిపిస్తుంది. కంగారు పడకు అని చెబుతుంది దీపిక. అలా అవ్వకూడదు కదా! బ్లీడ్ అయితే ప్రాబ్లమ్ అవుతుందేమో కదా! అంటుంది శ్రీ. ఆహా! అదేమీ ఉండదు. నీకీ టాబ్లెట్స్ వల్ల ద్వారం కొద్దిగా విచ్చుకుంటుంది. బేబీ రావడానికి సులభం అవుతుంది. దానివల్ల కొంచెం అలా అవుతుంది. అంతే తప్ప ఏమీ అవ్వదు అని టాబ్లెట్స్ శ్రీ చేతికి ఇస్తుంది. శ్రీ అవి నెమ్మదిగా అందుకుంటుంది. సరే, ఇంక నేను స్టార్ట్ అవుతాను. ఏం అవసరమున్నా నాకు వెంటనే కాల్ చేయి అంటుంది దీపిక. ఒకసారి నేను వాష్రూమ్‌కి వెళ్ళి వస్తాను. ఇక్కడే ఉండు దీపిక అని శ్రీ వెళ్తుంది. పిచ్చి శ్రీ! నీలాంటి అమ్మాయిని మోసం చేయడం చాలా సులువు. నువ్వు నీ ప్రాబ్లమ్ ఎవ్వరితో చెప్పుకోవు. నన్ను కాదని ఎక్కడా నువ్వు చూపించుకోవడానికి ధైర్యంగా వెళ్లకుండా చేశాను. అందుకే ఇంత ధైర్యంగా నీకీ టాబ్లెట్స్ ఇస్తున్నాను అని నవ్వుకుంటూ అంటుంది దీపిక. మైక్రోఫోన్ కూడా పెట్టడంతో చిన్నగా మాట్లాడినా క్లియర్‌గా దీపిక అన్నవి వినిపించి అందరికీ కోపం తారాస్థాయికి చేరింది. శ్రీ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో మాట్లాడడం ఆపేస్తుంది. వెళదామా అంటుంది దీపిక. అందరూ మళ్ళీ హాల్లోకి వచ్చేస్తారు. ఐషు వచ్చి హాల్లో అందరితో కూర్చుంటుంది. మిగిలిన వాళ్ళందరూ కోపంగా శ్రీ రూమ్ వైపు చూస్తూ ఉంటారు. కాసేపు మీ కోపం పక్కన పెట్టండి. నేను మాట్లాడడం అయ్యాక మీరు ఏమైనా చేసుకోండి అంటుంది ఐషు. శ్రీ, దీపిక ఇద్దరు బయటికి వస్తారు. దీపిక, మా శివన్నయ్యకి పెళ్ళైపోయింది. నిన్ననే మా వదిన వచ్చింది. నీకు పరిచయం చేస్తాన్రా అని అంటుంది శ్రీ. అవునా? శివన్నయ్యకి పెళ్ళయిందా? ఎవరు ఆ అమ్మాయి? అమెరికాలో ఉంటుంది. మన తెలుగమ్మాయే. కాకపోతే అక్కడ సెటిల్ అయ్యారు. ఓ అవునా అంటుంది దీపిక. వదినా అని శ్రీ పిలుస్తుంది. అటు తిరిగి ఉన్న ఐషు ఇటు తిరుగుతుంది. ఐషుని చూడగానే దీపికకి పెద్ద షాక్ తగిలింది. వదినా, తిను దీపిక. నీలాగే డాక్టర్. నన్ను ట్రీట్ చేస్తుంది తానే అని పరిచయం చేస్తుంది శ్రీ. ఓ హాయ్, ఐఆమ్ డాక్టర్ ఐశ్వర్య శివాంష్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. కానీ దీపిక షాక్లోనే ఉండిపోయింది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి తనకి. హలో, ఆర్ యూ ఓకే అని అడుగుతుంది ఐషు. దీపిక, హాహా ఓకే. మీరు ఇక్కడ? నా ఇంట్లో నేనున్నాను. ఇదే కదా నా ఇల్లు అంటుంది ఐషు. అవునవును అని పిచ్చిగా బుర్ర ఊపుతుంది దీపిక. దీపిక, మా వదిన కూడా డాక్టర్ కదా. నేను నా ప్రాబ్లం చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు. మళ్ళీ అందరికీ తెలుస్తుంది అని చిన్నగా చెవిలో చెప్తుంది శ్రీ. ఆ మాట వినగానే దీపిక కొంచెం ఊపిరి తీసుకుంటుంది. కానీ ఇప్పుడిచ్చిన టాబ్లెట్స్ చూస్తే చాలా ప్రాబ్లం. అందుకే శ్రీ, మీ రూమ్లో నేను నా ఫోన్ మర్చిపోయాను అని రూమ్కి పరుగు పెడుతుంది. కానీ అప్పటికే ఆ టాబ్లెట్స్ అన్వి వెళ్ళి తెచ్చి ఐషి చేతిలో పెడుతుంది అని దీపికకి తెలీదు. రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతుంది. ఏంటి దీపిక వెతుకుతున్నావు? దొరికిందా? హా శ్రీ, ఫోన్ ఉంది. ఇందాక నేను నీకు ఇచ్చిన టాబ్లెట్స్ ఏవి? పొరపాటున ఒకటి ఇవ్వబోయి ఒకటి ఇచ్చాను అంటుంది. అవునా? ఇక్కడే పెట్టాను అంటుంది శ్రీ. శ్రీకి తెలుసు అవి ఎక్కడ ఉన్నాయో. అదేంటి? ఇక్కడే కదా పెట్టాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటుంది ఏమీ తెలియనట్టు శ్రీ. ఇంకక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని, సరే నేను వెళ్తాను. అవి కనిపిస్తే వేసుకోకు అని చెబుతుంది దీపిక. మరి వేరేవేమైనా ఇస్తావా? లేదు, అవి తేబోయి ఇవి తెచ్చాను. రేపు పంపిస్తాను అని అంటుంది. ఓ సరే అంటుంది శ్రీ. దీపిక టెన్షన్గానే బయటికి వస్తుంది. దీపిక బయటికి వచ్చేసరికి ఐషు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మిస్ దీపిక అని పిలుస్తుంది. దీపిక
హా అని వణికే గొంతుతో అంటుంది. మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చుంటారా? నాతో ఏం మాట్లాడాలి? నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. నేను వెళ్ళాలి అంటుంది దీపిక. అదేంటి దీపిక? తాను అమెరికాలో ఫేమస్ డాక్టర్ అని, చిన్న వయసులోనే చాలా పేరు తెచ్చుకుందని, తన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూస్తారని శివ్ చెప్పాడు. నువ్వేమో తానే పిలిచి మాట్లాడదామంటే వెళ్ళిపోతా అంటావు. శివ్ చెప్పింది అబద్ధమా? అడుగుతారు రుక్మిణి. అదేమీ లేదు పిన్ని. శివ్ చెప్పింది నిజమే అంటుంది దీపిక. దీపిక, నాకు శ్రీ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ నుంచి తనని చూస్తుంది నువ్వే కదా? అత్తయ్య తనకి పొట్టనొప్పి వస్తుంది అన్నారు. అసలు ఏంటి తన ప్రాబ్లం? అడుగుతుంది ఐషు. దీపికకి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. శ్రీ, నువ్వు కూడా నాకు చెప్పలేదు ఏంటి? నిన్ననగా వచ్చాను. నాకు చెప్తే చూసేదాన్ని కదా అంటుంది ఐషు. అక్కకి దీపిక బాగా అలవాటు వదినా. పైగా నువ్వు కొత్త కదా, అందుకే చెప్పి ఉండదు. అయినా నేను ఇప్పుడే అక్క రూమ్లోకి వెళ్తే ఈ టాబ్లెట్స్ కనిపించాయి. అవి నీకు చూపిద్దామని తెచ్చాను అని అన్వి టాబ్లెట్స్ ఇస్తుంది. ఏమీ తెలియనట్టు ఆ టాబ్లెట్స్ చూసి వాట్ ద హెల్, ఈ టాబ్లెట్స్ ఎందుకు ఇచ్చారు దీపిక అని సీరియస్గా అడుగుతుంది ఐషు. అవి టాబ్లెట్స్ మారిపోయాయంట వదినా. నాకు చెప్పింది అవి వేసుకోవద్దు అని. అవి తీసుకువెళ్ళాలని చూసింది, కనిపించలేదు. ఇక్కడ ఉన్నాయా అంటుంది శ్రీ. మరిచిపోవడం ఏంటి శ్రీ? ఇవెంత డేంజర్నో తెలుసా? అసలు ఇలాంటి టాబ్లెట్స్ అలా ఎలా మారుతాయి? ఒక డాక్టర్గా ఇంత ఇర్రెస్పాన్స్గా ఎలా ఉన్నారు దీపిక? అది పొరపాటున మారిపోయాయి. అసలు మీరు ఇలాంటి టాబ్లెట్స్ ఒక డాక్టర్గా ఎవరికి సజెస్ట్ చేయకూడదు కదా? మరి మీ దగ్గర ఇవెందుకున్నాయి? ఎవరికన్నా అబార్షన్కి మీరు ఒప్పుకున్నారా? అదేమీ లేదు. వేరే డాక్టర్ ఒకరికి ఇచ్చారంట. తను నాకు చూడమని ఇచ్చింది. అలాగా? కానీ మీరివి శ్రీకిచ్చారు. పొరపాటున తను వేసుకొని ఉంటే తన ప్రాణానికి ప్రమాదం కదా. పొరపాటున చూసుకోకుండా ఇచ్చాను. శ్రీ, నీ రిపోర్ట్స్ అన్నీ తీసుకురా. దీపిక ముందే చూస్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది అంటుంది ఐషు. అవును శ్రీ, వదినికి చూపించు. నాకు కూడా కొంచెం భయం తగ్గుతుంది. ఇంక వదిన నిన్ను చూసుకుంటుంది. దీపికని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటారు విజయ. అబ్బబ్బా, ఏమి నటిస్తున్నారు ఒక్కొక్కరు. మన ఇంట్లో అందరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు అన్నయ్య అంటాడు వరుణ్ అన్వేష్తో. శ్రీ రిపోర్ట్స్ అన్నీ తెచ్చి ఐషు చేతిలో పెడుతుంది. అన్నీ చూసినవే అయినా మళ్ళీ ఒకసారి చూసి, అదేంటి దీపిక, ఇక్కడ ముందు రిపోర్ట్స్కి ఇప్పటి రిపోర్ట్స్కి అసలు ఏమీ మ్యాచ్ కావడం లేదు అని అడుగుతుంది ఐషు. దీపికకి చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది. తన యూట్రస్ ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అని ఉంటే పాత రిపోర్ట్స్ అన్నీ ఏంటి తన యూట్రస్ సైజ్ చాలా చిన్నదన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడేమో అసలు అలా లేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇందులో ఏది కరెక్ట్? పైగా శ్రీ బ్లడ్ గ్రూప్ కూడా డిఫరెన్స్ చూపిస్తుంది. అదెలా మారుతుంది? అసలు నువ్విచ్చిన రిపోర్ట్స్ బట్టి అయితే తనకి తల్లి అయ్యే ఛాన్స్ లేదు. కానీ తను ఇప్పుడు తల్లి కాబోతుంది. ఎలా సాధ్యం దీపిక? మా వదినికి తను మంచి ట్రీట్మెంట్ చేసింది ఐశ్వర్య సిస్టర్. ఇదిగో ఈ టాబ్లెట్స్ అన్నీ తనిచ్చినవే అని అశోక్ అవి ఐషు చేతికిస్తాడు. అవి చూసిన ఐషు, ఏంటి అశోక్ ఇవి? పిల్లలు పుట్టకుండా వేసుకునే పిల్స్. వీటికి గర్భసంచి పెరగడం ఉండదు. అసలు అలాంటి ట్రీట్మెంట్ ఇంకా రాలేదు. నాకే తెలియని ట్రీట్మెంట్నా? వాట్ ఈస్ దిస్ దీపిక? అడుగుతుంది నిన్నే. ఈ రిపోర్ట్స్ ఏంటి? ఈ టాబ్లెట్స్ ఏంటి? ఇదంతా చూస్తుంటే మీరు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి శ్రీని తప్పుదారి పట్టించినట్టున్నారు. అదేమీ లేదు. ఎక్కడో మారిపోయి ఉంటాయి. నేనివ్వలేదు ఆ టాబ్లెట్స్. శ్రీనే తెచ్చుకొని ఉంటుంది. తనకి పిల్లల్ని కండం ఇష్టం లేదు. అందుకే నన్ను అడిగితే నేను ఇవ్వనన్నాను. కానీ తను తెచ్చుకొని నా పేరు చెప్పినట్టుంది. ఈ రిపోర్ట్స్ కూడా తానే తెచ్చి నాకు చూపించింది అని శ్రీ మీద మొత్తం నెట్టేస్తుంది దీపిక. ఐషు లేచి లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది దీపికను. ఆ దెబ్బకి అంత దూరంలో వెళ్ళి పడుతుంది దీపిక. ఆయు ఆశి అది చూసి క్లాప్స్ కొడుతూ, మా ఇంత తోతు అంటారు. ఓరిని, వీళ్ళకు కూడా అర్థమైందా అనుకుంటూ వాళ్ళు ఎగురుతుంటే వరుణ్ వాళ్ళు నవ్వుతూ చూస్తారు. కింద పడ్డ దీపిక
ఐషు వంక చూసేసరికి ఐషు నిప్పులు కక్కే కళ్ళతో ఒక డాక్టర్ అయి ఉండి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి తనని మిస్గైడ్ చేయడమే కాకుండా ఒకసారి కడుపులో ఉన్న పిండం ప్రాణం తీసి మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాణాలు తీయాలి అని చూస్తున్నావా? డాక్టర్ దగ్గరికి పేషెంట్ నమ్మకంతో వస్తారు. మనం ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి కానీ వాళ్ళ నమ్మకాన్ని ఇలా ప్రాణాలు తీసేదాకా వాడుకున్నావు. తను ఒక చదువుకున్న మూర్ఖురాల్లాగా నువ్వు చెప్పినవి అన్నీ నమ్మింది. అంత ధైర్యంగా నువ్వు చేయగలిగావు అంటే తన అమాయకత్వం బాగా వాడుకున్నావు అని కోపంగా అంటుంది ఐషు. దీపిక నెమ్మదిగా లేచి నిలబడి, ఇవన్నీ నేనే చేశానని మీరెలా చెప్పగలరు? నేను ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వలేదు. ఆ రిపోర్ట్ నేనే ఇచ్చానని సాక్ష్యం తను తప్ప ఇంకెవరూ చూడలేదు. తను చెప్తే నా మీద కోపంతో చెప్పింది అని నేను తిరిగి చెప్పగలను అని మేకపోతు గాంభీర్యం పోతుంది దీపిక. హో రియల్లీ? నువ్వు ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి ఎవరి ముందు మాట్లాడుతున్నావు అన్న విషయం మరిచిపోతే నేను గుర్తు చేస్తాను. వరుణ్ అని కేక వేస్తుంది ఐషు. వెంటనే టీవీలో ఇందాక తను మాట్లాడిన ప్రతి మాట ప్లే అవుతుంది. చివరిగా తను శ్రీ గురించి అన్న మాటలు కూడా. అప్పుడే అశోక్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న దీపిక మనిషిని కూడా తీసుకొచ్చి దీపిక కాళ్ళ దగ్గర పడేస్తాడు. అంతా చూసి దీపికకి సీన్ అర్థమైపోయింది. ఇదంతా వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారని. మావయ్య, మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయాలి. తను డాక్టర్గా పనికిరాదు అని మన దగ్గర ఉన్న ప్రూఫ్ చాలు. అందులో నేను కంప్లైంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. పైగా పప్ప, నేను, కిరణ్ అన్న ముగ్గురు ఎన్ఆర్ఐ డాక్టర్స్ సైన్ చేసి ఇస్తే దానికి తిరుగు ఉండదు అని అంటుంది ఐషు. నో, అంత పని చేయకండి. నేను ఆనంద్ కోసం శ్రీ విషయంలో అలా ప్రవర్తించాను. నన్ను నా ప్రొఫెషన్కి దూరం చేయొద్దు ప్లీజ్ ఐశ్వర్య గారు అంటుంది. నువ్వు నీ ప్రేమ విషయం ఆనంద్ అన్నయ్యకి చెప్పలేదు. శ్రీకి అసలు ఆ విషయమే తెలీదు. మరి శ్రీని తప్పించి ఆనంద్ అన్నయ్యని చేసుకోవాలని నువ్వు ఇంత ప్లాన్ ఎలా వేశావు? నీ ప్లాన్ ఏంటో చెప్పనా దీపిక? ఇక్కడి నుంచి మంచిగా వెళ్ళి మంచిగా నటిస్తూ మా హాస్పిటల్లో చేరావు. అది కూడా ఎప్పుడు? శ్రీ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు. చేరిన 2 రోజులకే తన బిడ్డని చిదిమేశావు. తను బాధలో ఉంటే టెస్టులు చేసి ఎవరివో రిపోర్ట్స్లో తన పేరు చేర్చి తనని మెంటల్గా వీక్ చేసావు. ఇంట్లో చెబితే ఎక్కడ వాళ్ళు ఇంకో డాక్టర్కి చూపిస్తారో అని చెప్పి శ్రీని మాటలతో మభ్యపెట్టి పూర్తిగా నీ మాయలో పడేశావు. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా పిలిచిచ్చి తనని ఇబ్బంది పెట్టావు. అంత చదివిన ఈ పిచ్చిది కనీసం తను వేసుకుంటున్న టాబ్లెట్స్ దేనికి సంబంధించినవి అని ఒక్కసారి కూడా తెలుసుకోవాలి అని అనుకోలేదు. వాళ్ళింట్లో ఈ అమ్మాయిని పెట్టి వీలైనంత వరకు అన్ని విషయాలు తెలుసుకున్నావు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళిద్దరిని కాపురం ఎక్కువ చేయకుండా కూడా ఏదో చేసి ఉంటావు అని ఐషు అనగానే, ఈ అమ్మాయి పాలు తెచ్చి ఇచ్చినప్పుడు ప్రతిసారి శ్రీ మత్తుగా పడుకునేదిరా, టాబ్లెట్స్ పవర్ అనుకునేది అని ఆనంద్ చెబుతాడు. వాళ్ళిద్దరినీ వీలైనంత వరకు దూరంగా ఉంచాలని చూసావు. అది అవ్వదు అన్ని టైమ్స్లో. అందుకు ఈ పిల్స్. అలాగే ఈ పిచ్చిది ఎలాగో సెకండ్ ఒపీనియన్కి వెళ్దామని ఆనందన్నయ్య కోప్పడి అనడంతో ఒప్పుకుంది. కానీ ఈ అమ్మాయి వల్ల ఆ విషయం తెలుసుకొని తెల్లారే ఊడిపడ్డావు. భయపెట్టి వెళ్లకుండా ఆపేశావు. ఈ ప్రాసెస్లో వాళ్ళ అత్తయ్య వాళ్ళు పిల్లల కోసం శ్రీని ఏదో ఒకటి అంటారు. శ్రీ ఆనందన్నయ్యని వదిలేస్తుంది అనుకున్నావు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ శ్రీకి ఉంది. నువ్వు ఫారిన్ వెళ్లాల్సి వచ్చి శ్రీకి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళావు ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందో అని. అది కూడా పవర్ఫుల్వి. వాటి వల్ల శ్రీ హెల్త్ పూర్తిగా పాడవుతుంది అనుకున్నావు. కానీ తన అదృష్టం అవి తను వేసుకోలేదు. ప్రెగ్నెన్సీ వచ్చింది. నువ్వుంటే బహుశా మళ్ళీ ఆ బేబీ పిండంగా ఉన్నప్పుడే కరిగించేదానివి. తన అదృష్టం నువ్వు ఇక్కడ లేకపోవడం. 4th మంత్ వచ్చే వరకు ఎవరికీ చెప్పకూడదని తన భయంతో అన్నయ్య నోరు కూడా నొక్కేసింది శ్రీ. దానివల్ల ఇంట్లో తెలియకపోవడంతో ఈ అమ్మాయికి కూడా తెలియలేదు. కానీ తర్వాత తెలిసాక నీకు చెబుదామంటే తన ఫోన్ పోయింది. నీ నెంబర్ తన దగ్గర లేదు. నువ్వు చేసిన తన నెంబర్ పని చేయలేదు. అందుకే నీకు విషయం తెలియలేదు. ఎప్పుడైతే తన సీమంతం ఫోటోలు
చిన్నత్తయ్య ఫోన్ డీపీలో చూసావో ఇక్కడికి వచ్చేసావు. వచ్చి 1 నెల ప్లాన్ వేశావు ఏం చేయాలి అని. కరెక్ట్గా అదే టైంలో మామయ్య హార్ట్అటాక్తో హాస్పిటల్లో ఉండడంతో నువ్వు నీ ప్లాన్ ఇంప్లిమెంట్ కోసం ఆలోచన చేశావు. హాస్పిటల్కి రావడం మొదలుపెట్టావు. శ్రీ వేరే డాక్టర్కి చూపించుకుంటుంది అని తెలిసి ఏం చేయాలో అర్థం కాలేదు. అనుకోకుండా శ్రీ వచ్చిన రోజు ఆవిడ లేకపోవటం. మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు అవకాశాన్ని వాడుకొని ట్యాబ్లెట్స్ ఇచ్చావు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తనకి తేడా చేసి ఇంకోటి వేసుకోవడం మానేసింది. అదే టైంలో నేను ఎంటర్ అవ్వడం తను నాకు చెప్పింది. అసలు ఇప్పటి వరకు వీళ్ళెవరికీ తెలియని విషయం ఆ ట్యాబ్లెట్స్ వల్ల శ్రీ ప్రాణాలే పోయేవి అని అని ఐషు అనగానే ఆ మాట విని అందరూ షాక్ అయిపోయారు. పప్పా అని పిలుస్తుంది ఐషు. ఆయన కొన్ని పేపర్స్ ఇవ్వగానే అవన్నీ దీపిక కాళ్ళ ముందుకు విసురుతుంది. ఆ పేపర్స్లో ఆ ట్యాబ్లెట్స్లో ప్రమాదకరమైన డ్రగ్ కలిసింది అని, అది నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేస్తుందని అమెరికా ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడికి వచ్చాక ఆ ట్యాబ్లెట్స్ తీసుకువెళ్ళి పప్ప స్వయంగా ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే అది నిజం అని ధృవీకరణ చేసిన రిపోర్ట్. ఎంత ధైర్యంగా నువ్వు ఇలాంటి మెడిసిన్ ఇచ్చావు అంటే ఏది జరిగినా నీ దగ్గరికే వస్తారు. ఏదో ఒకటి చేసి మాయ చేయొచ్చు. శ్రీ లేకపోతే ఆనంద్ అన్నయ్యని పెళ్లి చేసుకుందాం అని ప్లాన్ బాగా వేశావు. అసలు ఆ ట్యాబ్లెట్ రిపోర్ట్ చూసి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? లక్కీగా ట్యాబ్లెట్ వేసుకున్న 5 నిమిషాలకి తనకి వాంటింగ్ అయ్యి అది బయటికి వచ్చింది. లేకపోతే ఒక్క ట్యాబ్లెట్ ఈరోజు శ్రీని ఎక్కడ ఉంచేదో. ఆ 5 నిమిషాలు అది కడుపులో ఉంటేనే తనకి 2 రోజులు నొప్పొచ్చింది. స్కాన్ చేసి బేబీ పొజిషన్ చూసేదాకా నాకు టెన్షన్ ఎంత ఉందో తెలుసా? ఎవరికీ చెప్పలేదు కంగారు పడతారని. ఒక విధంగా చెప్పాలంటే బేబీ తనని తన తల్లిని కూడా కాపాడుకుంది వాంటింగ్ ద్వారా. ఎమ్ ఐ రైట్ దీపిక అని గంభీరంగా అడుగుతుంది ఐషు. అందరూ ఐషు అడిగిన విధానానికి ఆశ్చర్యంగా చూశారు. ఎంత చక్కగా గెస్ చేసింది అని. ఇప్పుడు చెప్పు, నువ్వు అసలు డాక్టర్గా పనికొస్తావా అని గట్టిగా అడుగుతుంది ఐషు. మామయ్య, మన హాస్పిటల్ నుంచి తను తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయండి. మిగిలిన ప్రాసెస్ నేను చూసుకుంటాను అంటుంది ఐషు. నో, నాది తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అడుగుతుంది దీపిక. దేనికి క్షమించాలి దీపిక? ప్రెగ్నెన్సీ వచ్చిన ఆనందంలో ఉండగానే పిండాన్ని చిదిమేసినందుక? లేక తనని 3 ఏళ్ళు మానసికంగా క్షోభ పెట్టినందుక? అవన్నీ వదిలే. కానీ ఇంకో 2 నెలల్లో భూమి మీదకి రావాల్సిన బిడ్డని తల్లిని కూడా చంపాలని చూసినందుక అని చాలా కోపంగా అడుగుతుంది ఐషు. ఐషుని అంత కోపంగా చూడడం శివుకి కూడా ఇదే మొదటిసారి. అంటే దీపిక ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. ఆఖరికి ఆ ట్యాబ్లెట్స్ పనిచేయలేదు అనుకొని మళ్ళీ తెచ్చి ఇవి ఇచ్చావు అని దీపిక మొహం మీద విసిరి కొడుతుంది ఐషు వాటిని. నీకు అసలు ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి దీపిక? ఎందుకంటే ఇవి మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు అగ్రీ చేసినవి కావు. వాళ్ళ అప్రూవ్ లేదు. మరివి మార్కెట్లో ఎలా ఉన్నాయి అని అడుగుతుంది ఐషు. ఆ మాటకి ఉలిక్కి పడుతుంది దీపిక. కథ కొనసాగుతుంది. మరి ఆ ట్యాబ్లెట్స్ ఎలా వచ్చాయి, దీపికను ఏం చేయబోతున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.